జగిత్యాల జిల్లా కోరుట్ల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 5 విద్యార్థులను కోరుట్ల ప్రభుత్వ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5 విద్యార్థులను పరామర్శించారు. అందుకు గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏమవుతుందంటే డయాగ్నోసిస్ అర్థమైందా? ఆ డయాగ్నోసిసే మారిపోతుంది. ఇప్పుడు ఫీవర్ విత్ వామిటింగ్స్ వేరు, ఫీవర్ విత్ కంపోషన్స్ వేరు, అదేవిధంగా ఫీవర్ విత్ ర్యాష్ వేరు, ఒక్కొక్క దానికి ఒక సంబంధించి మీరు చెప్పకపోయినా అనుకో చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అదే చెప్పి నీకు కరెక్ట్గా తెలవాలి.